ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో మొలకలపూడి తిన్నెలపూడి గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో సోమవారం ఈశ్వరవాక పిహెచ్సిలోని మొలకలపూడి, చిట్టేడు పిహెచ్ పరిధిలోని తిన్నెలపూడి గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుంది. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సుల మహిళలు, పురుషుల నోటి క్యాన్సర్ పరీక్షలు మరియు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మమోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈశ్వరవాక పిహెచ్సిలోని ఏప్రిల్ 22న చెల్లమూరు, ఉప్పలమర్తి గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ సంధ్య, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, భాను, డాక్టర్ హరిత, సర్పంచులు వి రాజగోపాల్ రెడ్డి, కె శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శులు గురవయ్య, రియాజుద్దీన్, స్థానిక నాయకులు డి వెంకటరమణ, టి శేఖర్, సుష్మారెడ్డి, ఎల్హెచ్పిలు మాధురి, భార్గవి, ఏఎన్ఎంలు హిమబిందు, శ్రీలక్ష్మి, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదించి చేస్తుంది, మీకు ఇంజక్షన్లు, మాత్రలు కూడా ఇస్తుంది. ఇంకా ఒకరిద్దరు మిస్ అయిన వాళ్ళు రేపు పొద్దున మన ఈశ్వరవాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే వైద్యం అందిస్తాం. సరే, అందరికీ నమస్కారం అండి. సో మేడం గారు చెప్పినట్లు ఉచితంగా మనకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చేసి మనకు ఈశ్వరవాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మూడు విహెచ్సి జరుగుతూ ఉంది. రేపు వచ్చేసి చిల్లమూరు, ఉప్పలమర్తిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీ కానీ, అట్లనే పురుషులు కానీ, నోటికి సంబంధించిన క్యాన్సర్లు కానీ, గర్భాశయకి సంబంధించిన క్యాన్సర్లు కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ మనకు ఉచితంగా ఇక్కడ మ్యామోగ్రాము, ప్యాప్స్మియర్ ద్వారా కొన్ని ముందుగానే, అంటే ఇందులో ఏంటంటే ముందుగానే బయటపడితే స్టేజ్ 1లో కానీ బయటపడిందంటే కనుక మనము స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 పోకుండా మనము ముందుగానే నివారించవచ్చు. ఎందుకంటే స్టేజ్ 1లో కంప్లీట్ క్యూర్ ఉంటుంది. స్టేజ్ 4కి పోయిందంటే మనం ఏం చేయలేము, అది స్ప్రెడ్డింగ్ అంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం తీసుకొని ప్రతి ఒక్కరూ ఉచితంగా చేస్తారు కాబట్టి పరీక్షించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అండి. మేము స్విమ్స్ తిరుపతి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ నుంచి వచ్చాము. మనకు ఈరోజు రేపు ఈశ్వరవాక పిహెచ్సిలో ఈ పింక్ బస్ అనేది వచ్చింది. ఈ పింక్ బస్ ద్వారా మనము పరీక్షలు చేయించుకోవచ్చు. కాబట్టి అందరూ వచ్చి మా దగ్గర 10,000 నుంచి 20,000 దాకా ఖర్చు అయ్యే పరీక్షల్ని ఫ్రీగా చేస్తున్నాము. వచ్చి చేయించుకోండి.